నమస్కారం. నా పేరు శ్రీధర్. వేదశ్రీ ప్రచోదయ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము శ్రీరంగం ఆలయం గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలో మనము శ్రీరంగం ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, శ్రీరంగం ఆలయం యొక్క విశిష్టత, చరిత్ర అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. శ్రీరంగం దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి సమీపాన ఉంటుంది. దివ్యదేశం అంటే ఏమిటి? దివ్యదేశం అంటే 108 దివ్యదేశాలు ఉన్నాయి. అంటే శ్రీ మహావిష్ణువుకు అంకితమైన 108 పవిత్ర వైష్ణవ క్షేత్రాలు. వీటిని ఆళ్వార్లు తమ దివ్య ప్రబంధాలలో కీర్తించారు. అంటే ఈ ఆలయాలను దివ్యదేశాలు అంటారు. వీటిలో 105 దివ్యదేశాలు భారతదేశంలో ఉన్నాయి. ఒక దివ్యదేశము నేపాల్లో ఉంది, ముక్తినాథ్. 2 దివ్యదేశాలు భౌతిక లోకానికి అతీతమైనవి. అంటే ఇవి మిగతా 2 దివ్యదేశాలు వచ్చేసి తిరుప్పార్కండల్ అంటే క్షీరసాగరం ఒకటి, పరమపదం అంటే వైకుంఠం. ఈ 2 దివ్యక్షేత్రాలు మనం చూడలేము. సో 106 దివ్యక్షేత్రాలు మనం చూడగలము. రాష్ట్రాల వారీగా తమిళనాడులో అత్యధికంగా 84 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. కేరళలో 11, ఉత్తరప్రదేశ్లో 8, ఉత్తరాఖండ్లో 3, ఆంధ్రప్రదేశ్లో 2, గుజరాత్లో 1, నేపాల్లో 1. ఆంధ్రప్రదేశ్లో గల 2 దివ్యక్షేత్రాలు వచ్చేసి తిరుమల 1, శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి. శ్రీరంగం ప్రత్యేకత ఏమంటే, శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం 108 దివ్యదేశాలలో మొదటి మరియు అత్యంత ప్రముఖమైన దివ్యదేశంగా వైష్ణవ సంప్రదాయంలో విశేష గౌరవాన్ని పొందింది. ఇది భూలోక వైకుంఠంగా కూడా ప్రసిద్ధి చెందింది. అంటే దీన్ని భూలోకంలో ఉండే వైకుంఠంగా భక్తులు పరిగణిస్తారు. మీరు చూస్తున్న ఈ శ్రీరంగం రాజగోపురం ఆలయానికి ప్రధాన ఆకర్షణలో ఒకటి. సుమారు 236 అడుగులు, అంటే దగ్గరలో 272 మీటర్ల ఎత్తులో ఇది ఆసియాలోని అత్యంత ఎత్తైన దేవాలయ గోపురాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మొత్తం 13 అంతస్తులలో నిర్మించిన ఈ అద్భుత గోపురం ద్రావిడ శిల్పకళకు ఒక గొప్ప నిదర్శనం. ఈ రాజగోపురం నిర్మాణం అనేక శతాబ్దాల క్రితం ప్రారంభమై చివరకు 1987లో పూర్తి చేయబడింది. గోపురంపై చెక్కిన అద్భుతమైన శిల్పాలు, దేవతా విగ్రహాలు, కళాత్మక అలంకరణలు భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. శ్రీరంగంలో అడుగు పెట్టగానే ఈ మహోన్నత రాజగోపురం దర్శనమివ్వడం భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను మరింత పెంపొందిస్తుంది. మీరు చూస్తున్న ఈ గోపురం ఒక 24 అంతస్తుల బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంటుంది. మీరు తిరుచిరాపల్లి నుంచి కొంచెం ఎత్తులో ఉండే ప్లేస్ నుంచి చూస్తే ఇది కనిపిస్తుంది. కావేరీ నది తీర ప్రాంతంలో ఇది వెలిసి ఉంది. కావేరీ నది మధ్యలో ఒక పాయలుగా చీలుతుంది. సో మధ్యలో వెలిసింది. కావేరీ నది మధ్యలో శ్రీరంగం టెంపుల్ వెలిసింది. ఈ గోపురం ఇప్పుడున్న పరిస్థితుల్లో కట్టాలంటే చాలా డబ్బులు అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఎవరు కూడా ఇంత పెద్ద గోపురాన్ని ఎవరు కట్టలేరు. ఆ కాలంలో కట్టారు. ఈ వెడల్పు కూడా మనం చూసుకుంటే ఈ గోపురం చాలా వెడల్పు ఉంటుంది, పొడవు వెడల్పు. సో 24 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఉన్న ఈ గోపురం చూడడానికి 2 కళ్ళు చాలవు. ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చిన పెద్ద వారసత్వ సంపద. ఇటువంటి వారసత్వ సంపదను మనం చూడడం మన అదృష్టము. భారతదేశంలో ఇటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో ఇది శ్రీరంగం ఆలయం చాలా ముఖ్యమైనది. సో ఇటువంటి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే మొత్తం 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో మొత్తం 7 ప్రాకారాలు మరియు 21 గోపురాలు ఉన్నాయి. ప్రతి ప్రకారం దాటుకుంటూ వెళ్తే ఆధ్యాత్మిక ప్రశాంతత మరియు పెరుగుతుంది. అంటే ఒక్కొక్క ఈ గోపురం ఉంది కదా, ఇలా గోపురాలు మొత్తం 7 ప్రకారాలు వస్తాయి అన్నమాట. ఈ గోపురంలోనే ఈ గుడిలోనే చాలామంది ఇక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మెయిన్ గోపురం కింద మనం వెళ్తున్నాము. ఇది ఎంత వెడల్పు ఉంది చూడండి, చాలా వెడల్పుగా ఉంటుంది.
పైన మనము వీడియో కెమెరా చూస్తే ఆ, పైన చూపించడానికి అంటే మనము కింద నుంచి పైకి తల ఎత్తి పైకి చూడాలి. అంటే అంత పెద్ద గోపురం ఇది. ఇప్పట్లో కట్టడం అయితే చాలా ఎంత డబ్బు కావాలో తెలియదు. అప్పట్లో వీళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇది ఆ, చాలా అద్భుతమైన ఆలయం ఇది. శ్రీరంగం ఆలయాన్ని ఎవరు నిర్మించారు? శ్రీరంగం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకే రాజు నిర్మించినది కాదు. ఈ ఆలయం అనేక శతాబ్దాల పాటు వివిధ వంశాల పాలకులు ఆధ్వర్యంలో విస్తరించి నేటి వైభవాన్ని సంతరించుకుంది. ప్రారంభ నిర్మాణాన్ని ప్రాచీన చోళ రాజులు చేపట్టినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అనంతరం పాండ్యులు, వైయసాకులు, విజయనగర సామ్రాజ్య రాజులు, అలాగే మదురై నాయకులు ఆలయానికి గోపురాలు, మండపాలు, ప్రాకారాలు, ఇతర నిర్మాణాలను జోడించి మరింత అభివృద్ధి చేశారు. మీరు వీడియోలో చూడవచ్చు, ఇక్కడ కొన్ని షాపులు, తర్వాత ఇల్లు కూడా ఇక్కడే గుడి లోపలే ఉన్నాయి. నేడు కనిపిస్తున్న ఈ అద్భుతమైన ఆలయ సముదాయం అనేక రాజవంశాల భక్తి, శిల్పకళా నైపుణ్యం మరియు సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది. అందుకనే శ్రీరంగం ఆలయం దక్షిణ భారతదేశంలోని గొప్ప చారిత్రాత్మక, ఆధ్యాత్మిక మరియు వాస్తుశిల్ప వారసత్వ కట్టడాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మనం ఇంకో ప్రకారం దాటుకుని వెళ్తున్నాము. ఇది ఇప్పుడు మీరు చూస్తుందంతా ఒక్కొక్క ప్రకారం, అంటే ఒక్కొక్క గోపురం దాటుకుంటూ లోపలికి వెళ్ళిపోదాం. శ్రీరంగం ఆలయంలో ప్రవేశించిన తర్వాత భక్తులు తప్పక దర్శించాల్సిన కొన్ని విశేషమైన ప్రదేశాలు. మొదటగా శ్రీ రంగనాథ స్వామి వారి గర్భగుడి. ఇది ఆదిశేషునిపై పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువు దివ్య దర్శనం భక్తులకు అపూర్వమైన అనుభూతిని కల్పిస్తుంది. అంటే రంగనాథ స్వామి విష్ణువు ఇలా అంటే పడుకున్న విధంగా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. తర్వాత శ్రీ రంగనాయకి అమ్మవారు, మహాలక్ష్మీదేవి స్వరూపమైన అమ్మవారిని దర్శించాలి. తర్వాత అలాగే 1000 స్తంభాల మండపం ఉంది, ఇక్కడ 1000 స్తంభాల గుడిని దర్శించాలి. తర్వాత శ్రీ రామానుజాచార్యుల సన్నిధి. ఈ ఆలయంలో ఎంతో విశిష్ట దైవైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ రామానుజాచార్యుల పవిత్ర సన్నిధిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. ఇక్కడ లోపలికి ఎంట్రెన్స్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు, టెంపుల్ పెద్ద పెద్ద ప్రహరీ గోడలు. ఇంత పెద్ద గోడలు మొత్తం గుడి మొత్తం ఎంత. ఈ ఆలయం చేరుకోవడం ఎలాగా? విమానాశ్రయం వెళ్ళే వాళ్ళు తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నియర్ బై ఎయిర్పోర్ట్ వచ్చేసి తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 16 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్ రూట్ వచ్చేసి డైరెక్ట్గా ట్రైన్స్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు, వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. శనివారం 6 o'clock ఒక ట్రైన్ ఉంది, మధురై వెళ్ళే ట్రైన్. తర్వాత ఇది కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాచిగూడ నుంచి ఇంకో ట్రైన్ వచ్చేసి ఇది ట్యూటిగూడెం వెళ్ళే ట్రైను. మండే మధ్యాహ్నం 3 గంటలకు ఒకటి ఉంది. సండే వచ్చేసి నాగర్కోయిల్ వెళ్ళే ట్రైను. ఇది సండే 3:45కి ఒక ట్రైన్ ఉంది. తిరుచిరాపల్లి జంక్షన్కి బుధవారం వచ్చేసి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది. ఇది హైదరాబాద్ నాంపల్లి నుంచి తిరుచిరాపల్లి జంక్షన్కి వెళ్తుంది. తర్వాత ఇంకొక ట్రైన్ వచ్చేసి శ్రీరంగం వెళ్ళే ట్రైన్ ఒకే ఒక ట్రైన్ ఉంది. అది వచ్చేసి చెర్లపల్లి నుంచి మంగళవారం 5:20కి స్టార్ట్ అవుతుంది. తర్వాత చెర్లపల్లి నుంచి తిరుచిరాపల్లికి ఇంకొక ట్రైన్ ఉంది, అది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది. ఇది కూడా శనివారం 8:15కి స్టార్ట్ అవుతుంది. విజయవాడ నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఏమీ లేవు, కానీ వీక్లీ ట్రైన్స్ విజయవాడ నుంచి చాలా ఉన్నాయి. సో ఒక్క గురువారం తప్పించి ప్రతిరోజు వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. టైమింగ్స్ ఒకసారి చూసుకోగలరు. బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకు వచ్చేసి మైసూర్ నుంచి ఒక ట్రైన్, బెంగళూరు మీదుగా ఒక ట్రైన్ కడ్లూరు పోర్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇది డైలీ 7 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. ఇంకొక ట్రైన్ వందే భారత్ మంగళవారం ఒకటే ఉండదు. ఈ ట్రైన్ వచ్చేసి ప్రతిరోజు మధ్యాహ్నం 1:30కి బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది తిరుచిరాపల్లి జంక్షన్కి 7:15కు రీచ్ అవుతుంది. శ్రీరంగానికి దగ్గరలో శ్రీరంగం రైల్వే స్టేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ అన్ని ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ లేదు. కానీ ఇక్కడ నుంచి 2 kilometers అవుతుంది శ్రీరంగం రైల్వే స్టేషన్ నుంచి. ఒకవేళ శ్రీరంగంలో స్టాప్ లేకపోతే తిరుచిరాపల్లి జంక్షన్లో స్టాప్ ఉంటుంది. తిరుచిరాపల్లి జంక్షన్ నుంచి ఒక అప్రాక్సిమేట్గా ఒక 15 kilometers ఉంటుంది.
సో అక్కడ నుంచి మీరు రైల్వే స్టేషన్ బయట వస్తే సిటీ బస్సు లేదా ఆటోలు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరకు ఉంటాయి. మీకు మీరు ఉండే ఏరియా నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేకపోతే మీరు చెన్నైకి వచ్చినారంటే చెన్నై నుంచి ప్రతిరోజు చాలా ట్రైన్స్ తిరుచిరాపల్లికి ఉన్నాయి, లేదా శ్రీరంగం వరకు కూడా ట్రైన్స్ ఉండొచ్చు. అది మీరు చెక్ చేసుకోగలరు. రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళైతే చెన్నైకి వచ్చి చెన్నై నుంచి పెరంబలూరు తర్వాత మీరు తిరుచిరాపల్లి వెళ్ళకుండా అక్కడ వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వచ్చేలాగా ఉంటే చెన్నైకి వెళ్ళే అవసరం లేదు. డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి రోడ్ మార్గం వచ్చే వాళ్ళైతే కడప, కర్నూలు, వేలూరు, తిరువన్నమలై మీదుగా పెరంబలూరు తర్వాత మీరు ఇక్కడికి చేరుకోవచ్చు. బస్సు ద్వారా వచ్చే వాళ్ళైతే మీకు బెంగళూరు, చెన్నై లేదా వేలూరు ఈ 3 ప్లేసుల్లో ఏది దగ్గర ప్లేసో అక్కడికి వచ్చి అక్కడి నుంచి మీరు బస్సు మార్గాన తిరుచిరాపల్లి చేరుకోవచ్చు. బెంగళూరులో శాంతినగర్ బస్ స్టాండ్ ఉంటుంది. శాటిలైట్ బస్ స్టాండ్, శాంతినగర్ బస్ స్టాండ్, ఇలా చాలా బస్ స్టాండ్లు ఉన్నాయి. కానీ శాంతినగర్ బస్ స్టాండ్లో మీకు తిరుచిరాపల్లి బస్సులు దొరికే అవకాశం ఉంది. వేలూరులో వచ్చేసి కొత్త బస్ స్టాండ్ ఒకటి ఉంది. అక్కడ నుంచి మీరు ఒకవేళ కాట్పాడి జంక్షన్లో దిగి అక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుంచి మీకు తిరుచిరాపల్లికి బస్సులు దొరుకుతాయి. మీరు ఒకవేళ చెన్నైకి బస్సులో వచ్చేలాగా ఉంటే చెన్నైకి వచ్చేసి మాధవరం బస్ స్టాండ్ అని ఉంటుంది. ఆంధ్ర బస్సులు అన్నీ అక్కడి వరకే వస్తాయి. మాధవరం బస్ స్టాండ్ నుంచి కీలంబకం బస్ స్టాండ్ రావాలి. కేసీబీటీ అంటారు. అక్కడి నుంచి బస్సులు మీకు తిరుచిరాపల్లి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి. ఇప్పుడు తిరుచిరాపల్లిలో కొత్త బస్ స్టాండ్ కట్టారు. సో అక్కడి నుంచి మీకు శ్రీరంగానికి బస్సులు లేదా ఆటోలు ఉంటాయి. మీరు అక్కడ ఎవరిని అడిగినా బస్సులు అయితే సిటీ బస్సులు అవైలబిలిటీ ఉంటుంది. ఇంతవరకు మీరు వీక్షించుంటే మాకు ధన్యవాదాలు. ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. ధన్యవాదములు. ఓం హరియే నమః.